తర్వాత 10 ఏళ్ల పాలన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎంత మంచి ఆకాశానికి వికాసానికి అందుకున్నారు. ఇవాళ గురుకులలో అయితేనేమి, మరి సన్న బియ్యం అయితేనేమి, మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మరి 10 ఏళ్లలో మరి విద్యార్థులను ఆకాశానికి ఎత్తినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది. 2 సంవత్సరాలు అయితే ఇవాళ విద్యార్థులు మోసపడుతున్నారు, ప్రజలు మోసపడుతున్నారు, అనేక వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 2 ఏళ్ల కాలం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే మరి స్కాలర్షిప్ వేయలేదు, ఫీజు ఏమంటూ ఇవాళ బడుగు బలైన వర్గాలు ఎక్కడితే కానీ డొక్కాడని విద్యార్థులందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్లు లేక పిల్లలు చదువుకోలేక చదువుకు దూరం అవుతున్నారు. అదట్టు ఉంది. ఇటు చూస్తేనేమో గురుకుల పాఠశాలలో ఇవాళ విద్యార్థులు పురుగులు అన్నం తింటున్నారు. ఇవాళ గురుకుల పర్యవేక్షణ లేదు, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. మీరు చూస్తూ ఉన్నారు మన జిల్లాలో, మన గద్వాల పట్టణంలో చూస్తుంది, మన ఆడ చూస్తుంది, ఆడ ధర్మవరంలో చూస్తుంది, మన అదేవిధంగా అలంపూర్ చౌరస్తా గురుకుల పాఠశాల పిల్లలు రోడ్డు బాటపడి కలెక్టరేట్కి మరి అంటే బీచ్ పల్లిలో కూడా అంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఫుడ్ పాయిజన్లు, నాణ్యమైన భోజనం పెడతలేరు, నాణ్యమైన విద్యను అందిస్తలేరు, ఫీజులకి ఈ రియంబర్స్మెంట్ ఇస్తలేరు. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమైనా మళ్ళీ కూడా